నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. సరికొత్త నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రావు గారు. హలో, నమస్కారం. నమస్కారం. సో మరి ఈరోజు ఆహా ఏమి రుచిలో ఏ నాన్ వెజ్ స్పెషల్ చేసి చూపిస్తారు? జింజర్ చికెన్ లాలీపాప్. జింజర్ చికెన్ లాలీపాప్స్. అంటే లాలీపాప్ తోటి జింజర్ సాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అల్లం కాబట్టి మరి ఘాటుగా అయితే కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది. స్వీట్, ఎందుకంటే పిల్లలు లాలీపాప్స్ అంటే పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. పైగా ఇప్పుడు అలాగే హాలిడేస్ ఇస్తుంటారు కాబట్టి కరెక్ట్. సో వైఫ్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఓకే, జింజర్ చికెన్ లాలీపాప్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? జింజర్ చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లాలీపాప్స్ 6, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార కొద్దిగా, టమాటో సాస్ కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు, మేము రెడీ. మేము రెడీ అండి. సో స్టార్ట్ చేసేయచ్చండి. మీరు రెడీ అనడం కాదు, మాకు స్టార్ట్ చేయడం కావాలి. సో ఫస్ట్ చికెన్ లాలీపాప్స్. సో చికెన్ లాలీపాప్స్ ఇలా తీసుకోవాలి. సో లాలీపాప్ అంటే మనకి ఎలాగూ పుల్లకి ఆ చాక్లెట్ ఎలా ఉంటుందో కొంచెం ఫ్లష్గా అక్కడ అలా తీసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం మైదా, మరి బక్క చిక్కినట్టు కాకుండా కొంచెం కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, కొంచెం కారం, ఉప్పు, దాని తర్వాత కొంచెం గార్లిక్, వెల్లుల్లి. సో సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం ఒక చుక్క నీళ్ళు పోయండి. సో ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఫస్ట్ నూనె. నాకంటే పండు మిరపకాయల పేస్ట్ లా కూడా కనిపిస్తుంది. రెడ్ చిల్లీ పేస్ట్ అండి. పండు మిరపకాయల పేస్ట్ లేదు, డ్రై రెడ్ చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలదా? ఓకే, సో అది పేస్ట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, సో దీంట్లో పేస్ట్లు చాలా ఉన్నట్టున్నాయి కదా. ఇది ఎండుమిరపకాయల పేస్ట్, ఇది జింజర్ అల్లం పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పేస్ట్. అల్లం, అల్లం పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చిల్లీ పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్. సో ఇదేమో సాస్ అండి. ఇది కెచప్ అన్నమాట, స్వీట్నెస్కి. టమాటో కెచప్. టమాటో కెచప్. ఓకే, ముందు మనం అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఎండుమిరపకాయల పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది తగ్గిద్దామా? లేదు, వేడెక్కలేదు. వేడెక్కలేదు, ఇది ఫ్రై చేయాలి కదా దానికి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకో. సో మనకి చికెన్ లాలీపాప్స్ అంటే మనకి అవి ఫ్రైడ్ డ్రై ఐటమే కదా? లేదు, అంటే లాలీపాప్స్ చేసి ఈ సాస్లో వేసి టాస్ చేస్తాం. ఓ, సో అప్పుడు కొంచెం
వెట్టుగానే ఉంటాయి, తడిగా కొంచెం కొంచెం ఉంటాయి. మామూలుగాని చికెన్ లాలీపాప్స్ అంటే మనకి డ్రైగా ఉంటాయి డ్రైగా ఉంటాయి. ఇదే దానికి జింజర్ చికెన్ లాలీపాప్. సో జింజర్ సాస్, ఇప్పుడు సాస్ దీనికే సర్వ్ చేస్తున్నాం అనమాట. ఇది సింపుల్గా దీనిలో మ్యారినేషన్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ సాస్లో వేసి టాస్ చేస్తాం. ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్ వేసుకుందాం. చాలా కారం అంటే ఒక్కొక్కసారి కొన్ని వాటిలో తినడానికి బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి కారం ఎక్కువైపోతే అసలు టేస్ట్ తెలీదు. టమాటో కెచప్ స్వీట్నెస్ అన్నమాట. కొంచెం పంచదార, ఎందుకంటే ఇప్పుడు మీకు జింజర్లో బెల్లం కానీ కొంచెం, లేకపోతే మీకు ఎక్కువ ఘాటు ఉంటుంది అనమాట, దాని గురించి. కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇది ఫ్రై చేసేద్దాం. ఇలా కలిపి ఎంతసేపు ఉంచుకుంటే బాగుంటుంది? ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది, ఊరుతుంది. 2-3 అవర్స్ ఉంచితే బాగుంటుంది. ఇంత నూనె వేడెక్కిన తర్వాత ఇంకా అది టపటప్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. అది కూడా ఇంకొంచెం దగ్గర పడాలి కదా. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అజీర్తి, గ్యాస్ ట్రబుల్తో బాధపడే వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కొద్దిగా అల్లం తీసుకుని పేస్ట్ లాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని రోజులో 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదా రావు గారు, ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు కొంచెం సోయా సాస్, కొంచెం నీళ్ళు పోస్తారా. కొంచెం ఉల్లికాయలు, సో జింజర్ చికెన్ లాలీపాప్. థ్యాంక్ యూ. జింజర్ చికెన్ లాలీపాప్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. జింజర్ చికెన్ లాలీపాప్స్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ లాలీపాప్స్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో సాస్, పంచదార, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేయించిన చికెన్ లాలీపాప్స్, తరిగిన ఉల్లికాడలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చికెన్ లాలీపాప్స్ రెడీ. జింజర్ చికెన్ లాలీపాప్స్. సో ఇక్కడ నేనే ఎలా ఎలా తీసుకోండి. కొంచెం అల్లం ఘాటు, కొంచెం స్వీట్, అంటే తీగా ఉండాలి. ఎక్కువ ఘాటుగా ఉంటే మళ్ళీ మీరు తినలేరు అనమాట. దానికి కొంచెం షుగర్ వేస్తాను అనమాట. నిజంగా అల్లము, వెల్లుల్లిపాయలు కానీ మీరు వేసిన సాస్ కానీ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి తింటున్నప్పుడు. కొన్నప్పుడు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది టేస్ట్. తెలుస్తున్నాయి అన్ని ఫ్లేవర్స్. ఇంకొంచెం ఘాట్ ఎక్కువైతే మేబీ పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతున్నాయేమో. లాలీపాప్స్ అంటే పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. సో ఇలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా.
అతి దాహం సమస్యతో బాధపడుతున్నప్పుడు నీళ్లు కానీ లేకపోతే ద్రవ పదార్థాలు కానీ ఎంత తీసుకున్నప్పటికీ కూడా దాహం ఇంకా వేధిస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా ప్రయత్నించి చూడండి, చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మెంతుల్ని పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టి తీసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో 2-3 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అతి దాహం సమస్య నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు జంటగా వంట. నమస్తే సార్, మీ పేరు? జానకి కుమార్. జానకి కుమార్. సో ఏ ఊరు నుంచి వచ్చారు సార్? తుర్కపల్లి విలేజ్. ఓకే. సో మీ పేరు? జ్ఞానేశ్వరి అండి. జ్ఞానేశ్వరి. సో ఏ వంట చేస్తారు? మ్యాంగో మటన్ కర్రీ. మ్యాంగో మటన్ కర్రీ. మ్యాంగో మటన్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మ్యాంగో మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/4 కిలో, మామిడికాయ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామండి మరి. ఓకే. సో ముందుగా ఏమిస్తారు? కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మసాలా దినుసులు ఇవి కాదు, ఆవాలు, ఆవాలు, పోపు దినుసులు. సో మటన్ అయితే ఉడికించేసుకున్నాం. ఉడికించేసుకున్నాం. ఏమేమి వేశారు? పసుపు, సాల్ట్. పసుపు, ఉప్పు వేస్తే సరిపోతుంది అంతేనా? ఓకే. కొంచెం అది ఫ్రై అయినాక కొంచెం ఆనియన్స్ ఉల్లిపాయలు. మీరు హౌస్ వైఫా? అవసరం. హౌస్ వైఫేనా? ఓకే. పిల్లలు ఇద్దరు. ఒక పాప ఒక బాబు. పాప బాబా ఎంత వయసు ఇప్పుడు? పాపకి 4 years, బాబుకి 2.5. ఓ, సరిపోతుందా ఇంట్లో పిల్లలతో? అవునండి. అడుగుతూ ఉంటారా ఇవి చేసి పెట్టమ్మా అవి చేసి పెట్టమ్మా అని? మా పాప బాగా అడుగుతుంది. అవునా? పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు. నెక్స్ట్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. సో ఇది మామిడికాయ తురుమా? తురుము చేసి పెట్టుకున్నా. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీని, ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను. ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నారా? సో మీరు ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తున్నాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? సో ఏది మీరు బాగా నేర్చుకున్న వంట? ఆలుగడ్డ కూర అంటే కొద్దిగా బాగా చేస్తాను. బాగా చేస్తారా? బంగాళదుంప ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేస్తే కొద్దిగా బాగా చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్. బంగాళదుంప కూర అంటే బాగా చేస్తారు. సో మీకు ఇష్టం అండి మీ వారు చేస్తే బంగాళదుంప కూర అంటే? ఆయన ఏం చేసినా బాగానే చేస్తారండి. ఏం చేసినా బాగానే చేస్తారా? గొడవే లేదు మొత్తానికి. సార్ మార్పు ఏం చేసినా బాగా చేస్తారండి. కొంచెం పసుపు వేసుకోండి. ఆల్రెడీ అందులో వేసాను కదా, కొంచెం తక్కువ వేసుకో. ఉడికించిన మటన్లో కొద్దిగా పసుపు వేసుకున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటాం. గసగసాలు, కొబ్బరి గసగసాల పేస్ట్. కొబ్బరి గసగసాల పేస్ట్. ఇది కొంచెం ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ మటన్ వేసుకో. ఉడికించిన మటన్ ఉడికించిన మటన్ వేసుకో. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అంటే ఆలోచిస్తున్నారు. అంటే ఒకే విలేజ్ అండి మా ఇద్దరిది, ఎదురెదురుగా ఉంటాయి ఇల్లు కూడా, హౌసెస్. లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ప్రేమించుకున్నారు, పెద్దలు ఒప్పుకున్నాక ప్రేమించుకుంటూనే ఉన్నారు. అంతే. ఓకే. కాసేపు మూత పెట్టింది. క్లోజ్ చేద్దామా? ఓకే. మరి కాసేపు మగ్గాలది. సో చూద్దామా అండి? నెక్స్ట్ కారం వేసి. కారం కారం మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా? ఎక్కువనే తింటాను నేను. మీరు ఎక్కువ తింటారా? మీ ఇంట్లో మీ వారు పిల్లలైతే కారం అంత తినలేరు. వాళ్ళ కోసం నేను కూడా తక్కువ వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎంత త్యాగం చేస్తారు. కొంచెం వాటర్ యాడ్ చూసుకోండి. ఇంతకుముందు ఉడికించాం కదా కొంచెం.
సో ఫ్లేమ్ పెంచుదామా మరి? లైట్గా. సో మీరిద్దరు ఇలా జంటగా ఇక్కడ వంట చేయడం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు అయితే ఎక్కడికి పోలేదండి, బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఫస్ట్ సెలబ్రిటీతో ఫస్ట్ టైం చేయడం ఇదే ఫస్ట్. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామా? చూద్దాం. నెక్స్ట్ మామిడి తురుము వేసుకోవాలండి. మామిడి తురుము. చాలండి. చాలా ఎక్కువ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి. పుల్లగా అంటే ఇది కొంచెమే కదండి, అందుకని. అవునా? సో ఇంత కొంచెం సరిపోతుందా పులుపు? సరిపోతుంది. ఆ సీజన్లో ఆ వాటితో వంటలు బాగుంటాయి అన్నమాట. మామిడికాయ పప్పు. అవును. నెక్స్ట్ జీలకర్ర పప్పు. నెక్స్ట్ ధనియాల పొడి. తర్వాత గరం మసాలా. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇంతకు ముందు వేసుకున్నాం కదా మటన్లో, కొంచెం వేసుకోండి. గ్రేవీ దగ్గరికి అయిందండి, కొంచెం వాటర్ వేస్తుంది. ఒక 1 minute మూత పెట్టండి. క్లోజ్ చేద్దామా? మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. ఓకే. కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకోవాలి. ఆపేయండి గ్యాస్. అయిపోయినట్టు. ఓకే, రెడీ అండి. మ్యాంగో మటన్ కర్రీ. థ్యాంక్ యూ. మ్యాంగో మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మ్యాంగో మటన్ కర్రీ తయారీ విధానం. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొబ్బరి గసగసాల పేస్ట్, ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో మటన్ కర్రీ రెడీ. మ్యాంగో మటన్ కర్రీ. సరావ్ గారు. కారంగా ఉంది. ఇంకోటి చూసిన తర్వాత మీకు మైనస్ ప్లస్ ఏంటి, దీంట్లో ఏంటి తక్కువ ఏంటి ఎక్కువ చెప్తాను. ఓకే సార్. ఓకే, సో అలా సస్పెన్స్లోనే ఉంచండి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. కమలా రసం, పుచ్చకాయ రసం, గ్రేప్స్ రసం, ఈ 3 రసాలు తీసుకుని ముఖానికి మెడకి బాగా మృదువుగా మర్దన చేసుకుని అలాగే ఒక 1/2 అవర్ పాటు ఉంచుకొని ఆ తర్వాత కనుక చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద మెడ మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా కాంతివంతంగా క్లీన్గా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మీ వంతు. మరి మీరే వంట చేస్తారు? చికెన్ పులుసు కూర. చికెన్ పులుసు కూర. ఎస్ మేడం. చికెన్ పులుసు కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. అలాగే మేడం. ఓకే, చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు?
ముందు చికెన్ తీసుకున్నాం. చికెన్ పెద్ద బౌల్లో తీసుకొని చికెను, కారము, సాల్ట్ కలుపుకుందాం. కలుపుకుంటే ఎక్కువ టైం ఉంటే ఈ చికెన్కి ఆ రెండు పట్టుకుంటాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుందని ఆలోచన. ఓకే. సో మీరు ఇది ఆల్రెడీ ఏదో వేసినట్టున్నారు పసుపు. అది పసుపు వేసామండి. పసుపు అంతేనా? పసుపు వేసి కలిపేసుకున్నారు. కలిపేసి పెట్టుకున్నాం. సో చికెన్ ముందుగా పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. కారం ఇప్పుడు వేస్తారా? కారం కూడా కొద్దిగా వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కారం కొద్దిగా తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. సో మీరు ఎలా కావాలనుకుంటారు వేయండి. సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందామండి. కాసేపు అలా నానితే బాగుంటుంది. ఇది ఉంటే ఈ సాల్ట్ కారం అనేది చికెన్కి పట్టుకుంటుంది. అప్పుడు బాగా టేస్ట్ అనేది. మామూలుగా అయితే ఎంతసేపు ఉంటే బాగుంటుంది అలా? దీనికి 1/2 అవర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అరగంట సేపు ముందే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కర్రీ వండుదాం అనే ముందు బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా పాన్లోకి స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేస్తారు? దీంట్లో కొద్దిగా పెనం వేడెక్కినాక ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా నూనె. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం, ఆనియన్స్. ఉల్లిపాయలు వేగిపోయినట్టేగా? ఇంకా కొద్దిసేపు వేగాలండి. ఇంకా కొంచెం వేగాల. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం అండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి. ఎందుకంటే మనం చికెన్లో పసుపు వేయలేదు కదా, అందుకని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుందాం. దీంట్లో చికెన్ వేసుకుందాం అండి. ఇప్పుడు కొద్దిసేపు ఇంకా మాగాలి. చికెన్ ఆయిల్లో బాగా మాగితే బాగుంటుంది. ఓకే. సో మరి కాసేపు మగ్గితే సరిపోతుందండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. చూద్దాం. ఏమేస్తారు? దీంట్లో గసగసాలు అండ్ కొబ్బరి గసగసాల పేస్ట్. అలాగే పచ్చిమిర్చి కొద్దిగా, కరివేపాకు, గసగసాలు పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకొని పేస్ట్ చేసుకుంటే మెత్తగా అవుతుందంటారా? ఓకే. వేడి నీళ్ళల్లో గసగసాలు నానబెట్టుకొని ఆ తర్వాత పేస్ట్ చేయమంటారు. ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పారండి. ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కినా? ఓకే. సార్ ఫ్యామిలీ, అటు జ్ఞానేశ్వరి, సో ఇద్దరు ఫ్యామిలీ తల్లిదండ్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. అండ్ సో ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళందరికీ హాయ్. ఓకే. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము. చూసుకోండి సార్. పులుసు కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుందాం. ఓకే, వేసేద్దాం. మీరు ఎంతంటే అంత. సో ఫ్లేమ్ పెంచుదాం ఒకటి. పెంచండి. సో ఇది కొంచెం మరిగిన తర్వాత మీద వేస్తారా? వేస్తాను. మసాలా వేసేస్తాను. క్లోజ్ చేద్దామా? సో లిడ్ క్లోజ్ చేసేసాం. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుందామండి. అలాగే ధనియాల పొడి కొద్దిగా, అలాగే గరం మసాలా పొడి వేసుకుందాం. 10 minutes మనకి ఉడికితే ఇదంతా చికెన్గా పట్టుకుంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది.
లిడ్ క్లోజ్ చేయాలి అప్పుడు. క్లోజ్ చేద్దామండి ఒక 5 minutes. చూద్దామండి. అలాగండి నూనె తేలినట్టుంటే ఇంకా అయిపోయినట్టేగా. అయిపోయిందండి. సో కొత్తిమీర ఇక్కడ వేస్తారా దించిన కొద్దిగా తర్వాత? కొత్తిమీర దీంట్లో వేద్దామండి. వేసేయండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర పైన వేసుకుందాం. చికెన్ పులుసు కూర అండి ఇది. థ్యాంక్ యూ. చికెన్ పులుసు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ పులుసు కూర తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ పులుసు కూర రెడీ. చికెన్ పులుసు కూర. మ్యాంగో మటన్ కూర కదా, మ్యాంగో పులుపు లేదండి దాంట్లో. టేస్ట్ చేస్తారా మీరు? పులుపే లేదు. మ్యాంగో మటన్ అంటే పులుపు ఉండాలి. కారం ఉప్పు ఓకే, కానీ పులుపు లేకపోతే మళ్ళీ ఆ టేస్టే ఉండదు అనమాట. అలాగే దీంట్లో కూడా మీరు చికెన్ పులుసు కూర అన్నారు కదా, అవునండి. దీంట్లో కూడా కొంచెం పులుపు ఉండాలి. ఓకే ఓకే. దానికంటే ఇది బెటర్గా ఉన్నది, కానీ దీంట్లో కూడా ఆ పులుపు లేదనమాట. ఓకే. కారం ఉప్పు ఉన్నది, టేస్ట్ బాగుంది దానికంటే, ఓకే. కానీ పులుపు ఇంకా ఉండాలి ఓకే. అదనమాట. కానీ ఈ రెండిట్లో చూస్తే చికెన్ పులుసు కూర బాగుందన్నమాట. సో చికెన్ పులుసు కూర బాగుందని చెప్పేశారు. మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. సో మీకు కూడా ఒక గిఫ్ట్ ఉంది, ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. సో నేనైతే అంటూనే ఉన్నాను పులుపు ఇంకా పడుతుందేమోనని, వాడికి ఎక్కువ డౌట్ వచ్చింది. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఫంక్షన్లకి, పార్టీలకి వెళ్ళేటప్పుడు మనం రకరకాల నగలు వేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ముత్యాల ఆభరణాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ ఏవైనా వేసుకుంటూ ఉంటాం. బాగా రెడీ అయ్యి నగలన్నీ వేసుకుని ఆ తర్వాత కనుక పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం వల్ల ఈ నగల మెరుపు తగ్గే అవకాశం ఉంటుంది, ముత్యాల ఆభరణాల మెరుపు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫస్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని ఆ తర్వాత నగలు అలంకరించుకోవడం ఉత్తమం. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో హాయ్. హాయ్ మ్యామ్. పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. సో ఎక్కడ చదువుకుంటున్నావు? శారదా కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? 3rd year మ్యామ్. 3rd year. సో ఆల్ ది బెస్ట్. సో మరి ఈరోజు ఏం స్పెషల్ చేసి చూపిస్తాం? ఈరోజు స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ. చూసేద్దాం మరి మల్బార్ చికెన్ బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మల్బార్ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన టమాటో 1, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పచ్చిమిరపకాయల పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా శ్రీకాంత్? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏం వేస్తాం? ఫస్ట్ ఆయిల్ వేసి
బిర్యానీ ఆకు మసాలా దినుసులు. సో చికెన్ ఉడికించేసుకున్నావా? ఉడికిచ్చేసాము. ఏమేమి వేసావు? ప్లెయిన్ ఏమైనా వేసావు అందులో? ఏం వేయలేము మేము, ప్లేన్. ప్లెయిన్ చికెన్ ఉడికించుకున్నావు. ఇది నీ ఫేవరెట్ రెసిపీయా? అవునా? ఆనియన్స్. సో ఉల్లిపాయలు. ఉల్లిపాయ పేస్ట్. నీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ ఇష్టం. నాన్ వెజ్ ఇష్టమా? ఓకే. చిల్లీ పేస్ట్. పచ్చిమిరపకాయల పేస్ట్. పచ్చిమిరపకాయల పేస్ట్. అన్నం ముందుగానే రెడీ చేసేసుకున్నా. రెడీ చేసుకుని పెట్టేసాం. ఏమేమి వేసావు అందులో? దాంట్లో పచ్చిమిరపకాయలు, కొరియాండర్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, స్పైసెస్ మేము దినుసులు, మసాలా దినుసులు. సో ముందు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అన్నం వేయాలా? అన్నం వేయాలి. అల్లం పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి ఉత్త అల్లం పేస్టా? అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటో, కట్ చేసిన టమాటోస్. దీంట్లోకి కిస్మిస్ కూడా వాడతావా? కిస్మిస్. జీడిపప్పు వేస్తున్నట్టున్నావు, కిస్మిస్ కూడా వాడుతున్నట్టున్నావు. రెండు. స్వీట్ వచ్చేదా? స్వీట్ స్వీట్ రావాలని. స్వీట్ రావాలని. రావాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ ఉడికించిన చికెన్. ధనియాల పౌడర్, జీరా పౌడర్, సాల్ట్. మరి ఇప్పుడు ఇవి కొద్దిగా వేసుకున్నావు కదా, అంటే ధనియాల పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ, మరి ఆ అన్నం అంతా వేసిన తర్వాత సరిపోతుందా? అన్ని కొద్దిగా సరిపోతుంది. కొద్దిగా అయితే ఏం కాదు, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తావు? పెరుగు. సో మనం ఇంకా నీళ్ళు వేసుకునే అవసరం లేదు, దీంతో గ్రేవీ. సో దీని తర్వాత ఏం చేస్తావు? దీని తర్వాత అది కుక్ అయిన తర్వాత దాన్ని పక్క పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఆయిల్లో నెయ్యిలో ఏం చేసుకొని దాన్ని కూడా పక్క పెట్టుకొని ఇక లేయర్స్ స్టార్ట్ చేయాలి. సో ఇది కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనలో చాలా మందిలో ముఖమంతా కూడా ఒక రకమైన ఛాయ్తో బాగా తేటగా ఉంటుంది. మెడ చుట్టూ మాత్రం నలుపుదనము, మొరటుదనము, రఫ్గా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పాలలో కాస్త నిమ్మరసం కలుపుకొని ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ బాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకొని ఆ తర్వాత సున్నిపిండితో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి ఈ నలుపంతా కూడా బాగా తగ్గిపోవడమే కాకుండా అక్కడ చర్మం తేటగా మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే శ్రీకాంత్, ఇప్పుడు ఏం చేద్దాం మరి నెక్స్ట్? డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి. సో ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలా? వేయించుకోవాలి. దీనిపైన లిడ్ పెట్టేది. కిస్మిస్. ఇవి ఫాస్ట్గా ఉబ్బిపోతాయి కదా. జీడిపప్పు. సో దీని తర్వాత ఇవి వేయించేసుకున్నాక అవి పక్క పెట్టేసుకున్న తర్వాత ఇక లేయర్ స్టార్ట్ చేయాలి. కర్రీ కూడా ప్రిపేర్ అంటే అయిపోయింది. ఓకే. సో ఇంకా కర్రీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే మేము. సో ఇది ఇంకాసేపు మగ్గాలి కదా? మగ్గాలి. ఓకే చూద్దాం, అయిందని చూద్దాం. అయిపోయింది, షిఫ్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. సో ఏం వేస్తావు? స్టార్ట్ చేసుకో. స్టార్ట్ చేసే ముందు కొంచెం వాటర్ పోద్దామని. చాలా. సో ఇప్పుడు దీని తర్వాత ఏం వేస్తావు అందులో? దాని తర్వాత ఇవి స్టార్ట్ చేద్దాం.
అంటే ఫస్ట్ కొంచెం కర్రీ వేసేసి తర్వాత లేయర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో కర్రీ వేసుకుంటారా? కర్రీ వేసి తర్వాత రైస్, తర్వాత మళ్ళీ కర్రీ, తర్వాత రైస్. వేస్తావా? జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నది. తర్వాత బ్రౌన్ ఆనియన్, వేయించిన ఆనియన్స్. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చికెన్. ఫోర్త్ లేయర్. మళ్ళీ వేయించిన జీడిపప్పు కిస్మిస్ కొన్ని ఉంచుకోవాలి మేము, ఎందుకంటే గార్నిష్ చేసుకోవచ్చు. అవి కూడా గార్నిష్ కోసం కొన్ని. గార్నిష్. కొత్తిమీర. సో కొత్తిమీర వేస్తాం. నెయ్యి వేసుకోవాలి. పోతుందా? కవర్ చేసేయండి. మరి కాసేపు మగ్గనిద్దాం. శ్రీకాంత్ చూద్దాం మరి అయిందని. చూద్దాం. చూసుకో. అయిపోయిందా? తీసేచ్చా మరి? తీసేద్దాం. సో మల్బార్ చికెన్ బిర్యానీ. మల్బార్ చికెన్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మల్బార్ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా చికెన్ ఉడికించాలి. బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడికించాలి. కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేయించాలి. ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. బిర్యానీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి చికెన్ మిశ్రమం, అన్నం సమంగా పరిచి వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మల్బార్ చికెన్ బిర్యానీ రెడీ. మల్బార్ చికెన్ బిర్యానీ. రావు గారు, ఫ్లేవర్స్ ఉంది కానీ ఆ పంచ్ లేదు. ఆ బిర్యానీ పంచ్ పులావ్ లాగా పుల్లగా తీయగా బాగుంది. కానీ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక చిట్కా. దానిమ్మ రసం రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు బాగా ఎర్రగా తయారవడమే కాకుండా చర్మ సౌందర్యం, చర్మం ఛాయ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి వీలైనంత వరకు దానిమ్మను మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే దానిమ్మ రసాన్ని పెదవులకు కూడా అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల సహజ సిద్ధంగానే పెదవులు ఎరుపుగా తయారవుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ జింజర్ చికెన్ లాలీపాప్. ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం చికెన్ యాడ్ చేస్తున్నాం కనుక చికెన్ నుంచి మనకి చాలా వరకు ప్రోటీన్స్ అనేది లభిస్తుంది. ఆల్సో మైదా అండ్ కార్న్ఫ్లవర్, ఈ రెండు సోర్సెస్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో వీటి నుంచి మనకి
కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా వరకు యాడ్ అవుతుంది. సో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ ఈ రెండు ఉండడంతో ఓవరాల్గా రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డీప్ ఫ్రై కూడా చేస్తున్నాం. సో డీప్ ఫ్రై వల్ల ఫ్యాట్ కంటెంట్ చాలా వరకు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా రెసిపీ యాజ్ ఎ స్నాక్ డిష్ లాగా ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ మోతాజులో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మ్యాంగో మటన్ కర్రీ. సో ముఖ్యంగా మనం యాడ్ చేసింది ఈ రెసిపీలో కాంబినేషన్ మ్యాంగో అండ్ మటన్ కాంబినేషన్ అండి. సో ఈ రెండు కాంబినేషన్ నుంచి మనకి చాలా వరకు ఈ రెసిపీలో న్యూట్రియన్స్ అనేది లభిస్తుంది. ఎందుకంటే మటన్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్తో పాటు కావాల్సినంత అమౌంట్స్లో మినరల్స్ అనేది ఉంటాయి. సో ప్రోటీన్స్ పరంగా చాలా వరకు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నా కూడా ఈ రెసిపీలో క్యాలరీస్ చాలా వరకు యాడ్ అవ్వడానికి కారణం, అలాగే ఫ్యాట్ యాడ్ అవ్వడానికి కారణం వచ్చేసి మటన్. కాకపోతే ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిట్స్ తగ్గుతుంది కనుక మనం ఏదైతే మామిడికాయ యాడ్ చేస్తున్నామో మామిడికాయల వల్ల చాలా వరకు లాభం ఉంటుందండి. ఎందుకంటే మామిడికాయలో వైటమిన్ సి కంటెంట్, అలాగే పీచు పదార్థము, వైటమిన్ ఏ కంటెంట్ చాలా వరకు గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. సో ఈ కాంబినేషన్ చాలా వరకు హెల్ప్ఫుల్ కాంబినేషన్ అండ్ మంచి కాంబినేషన్. అండ్ ఈవెన్ కొబ్బరి కూడా మనం యాడ్ చేస్తున్నాం కనుక కొబ్బరి నుంచి చాలా వరకు సాచురేటెడ్ ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్ యాడ్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ అండ్ క్యాలరీస్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇలాంటి రెసిపీస్ పిల్లలకి చాలా వరకు యూస్ఫుల్. పెద్దలు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చికెన్ పులుసు కూర. సో చికెన్లో క్యాలరీస్ అనేది 100 గ్రాముల చికెన్ నుంచి 250 వరకు మనకి క్యాలరీస్ లభిస్తుంది. ప్రోటీన్స్ 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఎస్పెషల్లీ హీమ్ ఐరన్ అనేది లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేది గుడ్ అమౌంట్స్ లభిస్తుందండి. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా లభిస్తుంది కనుక చికెన్ చాలా వరకు మంచి హెల్దీ ఫుడ్ ఇంగ్రీడియంట్. కొబ్బరి నుంచి సాచురేటెడ్ ఫ్యాట్, ఎంసీటీ ఫ్యాట్ అని అంటాము, అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్ అనేది చాలా వరకు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ పిల్లలకి, అలాగే ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుంది అంటే సర్జరీ అయిన పేషెంట్స్కి ఎవరికైతే ప్రోటీన్స్ అవసరం ఉంటాయి, అలాగే చిన్నపిల్లలు, ఎదిగే వయసు పిల్లలు, వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా వరకు మంచి రెసిపీ అండి. కాకపోతే ఈ రెసిపీలో మనం గసగసాల పేస్ట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది చూసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, అందరూ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మలబార్ చికెన్ బిర్యానీ. ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రైస్, కాజు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము అండ్ చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక చికెన్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీ యొక్క న్యూట్రియంట్స్ ఇంకాస్త పెంచగలుగుతున్నాం. ఎందుకంటే ఆనియన్స్లో వైటమిన్ సి కంటెంట్తో పాటు పీచ్ పదార్థం కూడా కావాల్సినంత అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏదైతే కాజు యాడ్ చేసామో కాజు నుంచి మనకి వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక కిస్మిస్ వల్ల లాభం ఏంటంటే అది చాలా వరకు న్యూట్రియన్స్ అనేది గుడ్ అమౌంట్స్లో ఉంటుంది అండ్ ఐరన్ కంటెంట్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ కనుక ఇలాంటి రెసిపీ చూసి తీసుకుంటే సరిపోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.